వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ చాలీసా పఠనం. వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి 108 పదార్థాలతో నైవేద్యం సమర్పించిన మహిళా భక్తులు. గూడెం గోదావరి వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ 60 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీసీపీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. 15 మంది ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించిన బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి పూజల్లో భాగంగా మహిళలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు గణేష్ నవరాత్రుల్లో 9వ రోజు కావడంతో మహిళలు కుంకుమ పూజలు, అర్చనలతో పాటు లలితా పారాయణం, నిత్య శ్రీనివాస్ చే హనుమాన్ చాలీసా అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించడం జరిగింది. ఈనాటి పూజా కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారి జె ఉత్తమ్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేపు వినాయక నిమజ్జనం రోజు మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, మరీ ముఖ్యంగా ఎత్తైన గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించిన నిర్వాహకులు రహదారిలో ఉన్నటువంటి విద్యుత్ వైర్లను గమనిస్తూ శోభయాత్రను కొనసాగించాలని కోరారు. అనంతరం మండపంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు ముత్యాల కృష్ణ, కల్వల భాస్కర్ రావు, కొత్త జయప్రకాష్, గోనె మోహన్ రెడ్డి, కొత్త సురేందర్, మద్దుల మనోహర్ రెడ్డి, కారుకూరి చంద్రమౌళి, తాళ్ల ఆదిరెడ్డి, జూపాక సుధీర్, తణుకు శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులు, రెడ్డి కాలనీ మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రెడ్డి కాలనీలో ఉన్న వినాయకుని దర్శించుకోవడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా గ్రాండ్గా అందరూ చిన్నపిల్లలు, మహిళలు అందరూ కలిసి చాలా గ్రాండ్గా సక్సెస్ చేయడం జరిగింది. రేపు వినాయక నిమజ్జనం ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మా కరెంట్ లైన్స్ ఉంటాయి. పెద్ద వినాయకులు ఈ మధ్య చాలా పెద్ద హైట్గా ఉన్న వినాయకులు మనం తయారు చేయడం జరిగింది. సో ఎక్కడైనా కానీ తరలించేటప్పుడు ఎక్కడైనా తగిలేటట్టు ఉంటే మా విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే మేము వచ్చేసి అక్కడ కరెంట్ బంద్ చేయడమైనా కానీ ఎట్లయినా కానీ వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి పాస్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ప్రతి వినాయకుని దగ్గర మేము ఆల్రెడీ డ్యూటీలు వేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏదైతే గోదావరిలో మనం నిమజ్జనం చేస్తామో అందరూ మా విద్యుత్ స్టాఫ్ కానీ కావచ్చు, మా విద్యుత్ అధికారులు కావచ్చు, ఎక్కడిదక్కడ వినాయకుల దగ్గర ఉంటారు. కూడలి వద్ద కూడా ఉంటారు. మేము ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1912 ఉంది. కాబట్టి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా ఏదైనా అవసరం పడితే విద్యుత్ సంబంధించిన 1912 అనేది కొద్దిగా మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా మాకు కాల్ బ్యాక్ చేసేసి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తారు. సో ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంకా గ్రాండ్గా జరగాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అందరికీ మా స్టాఫ్ కావచ్చు, రైతులు కావచ్చు, ఈసారి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. మంచి పంటలు కూడా సమృద్ధిగా పండాలని ఆ దేవుని కోరుకుంటూ జై గణేష. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ వద్ద మేము అత్యంత వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ అయినటువంటి జడ్ ఉత్తమ్ గారు మా యొక్క గణనాథుని దర్శనం చేసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎస్సీ గారు ఏమని మెసేజ్ పాస్ చేశారంటే, ఏదైతే గణేశుని నిమజ్జనం లోపల సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ కావద్దని చెప్పి ఎస్సీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎస్సీ గారు ఏ మాట అయితే చెప్పిండో ఆ మాటకు అనుగుణంగా మేము మా రెడ్డి కాలనీ గణేష్ మండలి తరఫున మేము ఆయన చెప్పిన మాటలు మేము ఖచ్చితంగా సూచన తప్పకుండా పాటిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ గణేష్ నవరాత్రుల్లో మేము ప్రతిరోజు మహిళా మండలి అనుకోండి, రెడ్డి కాలనీ భక్తులు అనుకోండి, ప్రతి ఒక్కరూ మేము ఈ నవరాత్రుల లోపల ఏదో ఒక కార్యక్రమం చేసినాము. మొదటి రోజున కుంకుమార్చన అనుకోండి, లేదా అష్టదశ శక్తిపీఠం అనుకోండి, మన హనుమాన్ చాలీస అనుకోండి, రుద్రాభిషేకం అనుకోండి, ప్రతిరోజు లలితాపారాయణం అయితే మేము నిజంగా చాలా ఫీల్ అయినాము. మన అష్టదశ శక్తిపీఠాల రోజు వేదికలు మన మంచిర్యాల పట్టణంలో మహిళలందరూ అంటే లలితాపారాయణం సంబంధించిన మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ రోజు లలితాపారాయణం చాలా బ్రహ్మాండంగా చేసినందుకు మా కమిటీ తరఫున మేము చాలా సగర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము రెడ్డి కాలనీ లోపల మా గణనాథుని చాలా బ్రహ్మాండంగా నెలకొల్పి మట్టి విగ్రహాన్ని పెట్టినాం. మెయిన్ ఏంటంటే ఈ గత 3 సంవత్సరాల నుంచి మేము మట్టి విగ్రహాన్ని పెడుతున్నాము. పర్యావరణాన్ని ఏది కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ చాలామంది హిందూ ఉత్సవ సమితి వాళ్ళు అనుకోండి, మేధావులు అనుకోండి, పర్యావరణాన్ని కాపాడాలంటే మరి కంపల్సరీ మట్టి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి చెప్తా కూడా మేము వినకుండా మేము ఈ 3 ఇయర్స్ నుంచి పెడుతున్నందుకు మా కమిటీ నిర్ణయం తీసుకొని మేము 3 ఇయర్స్ నుంచి మట్టి విగ్రహాన్ని పెడుతున్నాము. అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే ఈ ఉత్సవాలలో పాల్గొని మా రెడ్డి కాలనీ లోపల సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నంబట్టివాడ అంజనీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ 9 రోజుల పాటు మండపాల నిర్వాహకులు విజయవంతంగా గణేష్ నవరాత్రి పూజలు నిర్వహించుకున్నారని, కానీ అసలైన ముఖ్య ఘట్టం రేపు ఉందని, ఎందుకంటే నిమజ్జన శోభయాత్ర సందర్భంగా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ మండపాల నిర్వాహకులు, భక్తులు, ప్రజలు పోలీసుల సూచనలను పాటిస్తూ విజయవంతంగా ముగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి, అంజనీపుత్ర ఎస్టేట్ డైరెక్టర్లు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు 100 ఫీట్ రోడ్లో ఉన్న అంజనాపుత్ర గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారి పూజ కంప్లీట్ చేసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో 2400 వినాయక విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇవి వివిధ ప్రాంతాలలో ఇందారం గోదావరి బ్రిడ్జి, గూడెం గోదావరి అండ్ మంచిర్యాలలో ఉన్న గోదావరి వివిధ ప్రాంతాల్లో నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ విజ్ఞప్తి, నిర్వాహకులకు విజ్ఞప్తి, మనము వినాయక పూజ చేసేది ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి తోతూగే విధంగా సమాజానికి మంచి జరగాలని వినాయకుడిని ప్రతిష్ఠించి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఉండాలని మనము పూజా పునస్కారాలు చేస్తున్నాము. కానీ ఈ సందర్భంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వినాయక వెహికల్ మీద మౌంట్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్స్ కానివ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు కానివ్వండి, నిమజ్జనం సమయంలో గోదావరి కూడా ఉధృతంగా ఉన్నది కాబట్టి ఆ సమయంలో నీటిలో మునిగిపోయి ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ డ్రైవర్స్ను కూడా ముందే చూసుకోవాలి, వాళ్ళు ఏమైనా తాగి అట్లాంటి లేకుండా చూసుకొని అలర్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారి ఆదేశానుసారము జిల్లాలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినాము. ముఖ్యంగా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కూడా లైటింగ్, ప్రాపర్ క్రెయిన్స్ పెట్టడము, గైడెన్స్ ఇచ్చేటందుకు కూడా మా యొక్క పోలీస్ సిబ్బంది ఉన్నారు. కాబట్టి భక్తులు ఆనందోత్సవాలతోటి భక్తి శ్రద్ధలతోటి గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. వినాయక చవితి అంటే ప్రత్యేకత ఏంటంటే వినాయకుడు ప్రతి ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ విఘ్నాలకి అధిపతి కాబట్టి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఒక విఘ్నరాజునికి పూజలు అందించడం మనకు పురాతన కాలం నుంచి వచ్చిన మనకు సాంప్రదాయం. అలాంటి ఈ నవరాత్రుల ఉత్సవాలలో మనం ఆ వినాయకుడిని ప్రప్రథమంగా పూజించే వినాయకుని యొక్క పూజ. మేము ఈ వినాయకునికి సంబంధించి ప్రకృతిలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రకృతి పరంగా చాలా టైంకి వర్షాలు పడుతూ మంచి రైతులకి మంచి పంటలు పండిస్తూ ఎటువంటి వ్యాధులు కూడా సోకకుండా మంచి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అట్లాంటి సంకల్పంతో వినాయకుని మనం అంజనపుత్ర ఇప్పుడు కూడా మనం 100 ఫీట్ రోడ్లో 15 ఫీట్ల వినాయకుడిని ఈ రోజున మేము ప్రతిష్టాపించడం జరిగింది. కాకపోతే మా వినాయకుడి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఈసారి ప్రత్యేకత ఏంటంటే మా వినాయకుడికి వచ్చేసి విష్ణు చక్రం ఎలా అయితే విష్ణుకు చక్రం ఉంటుందో అలా మా గణపతికి ఈ రోజున మా అంజనపుత్ర లోగోతో ఒక చక్రంలాగా కనిపిస్తుంది. అదేంటంటే మేము రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రోజులలో ఇప్పుడున్న పరిస్థితులలో మేము చక్రం దింపుతున్నామనే ప్రతీకగా మేము ప్రతీకతోటి మనం ఈ రోజున వినాయకుడిని పెట్టుకోవడం జరిగింది. పోతే లడ్డు ప్రతిసారి కూడా లడ్డు ఎప్పుడు కూడా భారీ ఎత్తున ఉంటుంది. ఈసారి 160 కిలోల 160 కేజీ లడ్డు. దీనిని పూర్తిగా ఎప్పటిలాగానే పూర్తిగా ఉచితం. అలాంటి కూపన్స్ అన్ని ఒక 20-25 వేల కూపన్స్ కూడా ఇప్పటివరకు భక్తులను వినియోగించడం జరిగింది. దీన్ని రేపు ఉదయం డ్రా చేసి ఎవరైతే ఆ డ్రాలో నేమ్ వస్తుందో అటువంటి వారికి ఫ్రీగా ఉచితంగా ఆ లడ్డుని టోటల్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పోతే శోభయాత్ర అండ్ అన్నదానం ఎవ్రీ డే నవరాత్రుల మొదటి రోజు నుండి ఇప్పటివరకు ఈసారి 10 నుండి 11 రోజులు పట్టింది నవరాత్రులు. మనకు 11 రోజుల నవరాత్రులు జరిగినాయి. ప్రతిరోజు కూడా 2 నుండి 3 వేల వరకు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు చాలామంది ప్రజలు వచ్చి వారి యొక్క స్వామి యొక్క గొప్పను పాత్ర అవుతున్నారు. అందరు కూడా 3 నుండి 4 వేల మంది కూడా అన్నదానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ శోభయాత్ర రేపు శనివారం మనకు మంచిర్యాలకి శోభయాత్ర కార్యక్రమం రేపు ఇచ్చారు. శోభయాత్రని ఘనంగా నిర్వహించడానికి ప్రతిసారిలాగా మా టీం అంతా అందరూ రెడీగా ఉన్నారు. దీంతో పాటుగా మా శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పటివరకు మన నవరాత్రుల్లో చాలామంది ఆఫీసర్స్ ఎవరైతే కానీ ఏసీపీ గారు కానీ డీసీపీ గారు కానీ ఇంకా పోతే జేసీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా స్వామి యొక్క
ఆశీర్వాదం చేసుకుని అందరూ కూడా భక్తులు కూడా అప్డేట్ చేయడం జరిగింది. మేము ఎంతో చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ లాగానే ప్రతి ఇయర్ కూడా ఇలానే జరుపుకుంటుంటాం. ఇట్లాంటి మీ అందరి ప్రోత్సాహం దొరికితే ఇంకా మేము కూడా ముందుకు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా అద్భుతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై అంజనీపుత్ర. ఈరోజు అంజనీపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో 100 ఫీట్ల రోడ్లో చున్నంబాటివాడ 100 ఫీట్ల రోడ్లో గత 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న గణేష్ నవరాత్రులను ఈరోజు వరకు ఒక 10 రోజుల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10 రోజులలో ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం అనేది ఉన్నది. నిత్యాన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఏంటంటే భక్తుల రద్దీ అనేది మనకు ప్రతిరోజు కూడా భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది. దరిదాపు ఒక 4,000 నుంచి 5,000 మంది భక్తులకు నిత్యాన్నదానం అనేది కార్యక్రమం అనేది మనం చేపట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లడ్డు విషయానికి వచ్చేటప్పటికి మనకు ఒక 116 కిలోల లడ్డు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఒక 5 జిల్లాల నుంచి మనకు ఏంటంటే ఈ డ్రా కూపన్ మనకు డ్రా ద్వారా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే డ్రాలో వెళ్ళే విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొని మనకి ఏంటంటే ఈ డ్రా అనేది తీయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు దరిదాపు ఒక 20 నుంచి 25,000 కూపన్లు అనేది అందియడం అనేది జరిగింది. ఈ 5 జిల్లాలకు మనకు 5 జిల్లాలకు 20 నుంచి 25,000 కూపన్లు అనేది అందివ్వడం అనేది జరిగింది. అదేవిధంగా శోభాయాత్రకు వచ్చేటప్పటికి శోభాయాత్ర అనేది మనకున్న ఈ ఉమ్మడి జిల్లాలలో అతిపెద్ద శోభాయాత్ర అనేది మన అంజనీపుత్ర ద్వారానే అతిపెద్ద శోభాయాత్ర అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులచే మనం ఏంటంటే నృత్య కళాకారులచే మనకి ఏంటంటే డ్యాన్సులు కానివ్వండి మనకు వివిధ కళాకారులను తీసుకొచ్చి ఒక 3 రాష్ట్రాల నుంచి మనకు ప్రదర్శనలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వినాయక నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లను దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ నిమజ్జనం ఏర్పాట్లకు 60 మంది పోలీసులు, 5 ఎస్ఐలు, 2 సిఐలు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. వినాయక నిమజ్జనం కోసం 2 క్రేన్లను, నది పరివాహిక ప్రాంతాల్లో గజీతగాళ్లను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లక్షట్పేట పట్టణంలోని ఆంధ్ర కాలనీలో ఉన్న వినాయక మండపం వద్ద వినాయకుడిని దర్శించుకున్నారు. ఆంధ్ర కాలనీ వినాయక మండప కమిటీ డీసీపీ భాస్కర్ను సన్మానించారు. డీసీపీ భాస్కర్ వెంట లక్షట్పేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో 2,400 రిజిస్టర్డ్ గణేష్ మండపాలు ఉన్నాయి. ఇంకా దాదాపు 1000 వరకు విగ్రహాలు ఉన్నాయి. నిర్వాహకులు, భక్తులు భక్తి శ్రద్ధలతోటి గణేష్ శోభాయాత్ర చేసుకోవడానికి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే గణేష్ శోభాయాత్ర చేసేటప్పుడు యాక్సిడెంట్స్ వల్ల కూడా ఎలక్ట్రిసిటీ ప్రమాదాలు జరగకుండా, నీళ్ళలో పోయి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని కోరుతున్నాం. ఆ యొక్క పోలీసు అధికారులు చెప్పిన విధంగా ఎర్లీగా వినాయక విగ్రహాలను మండపాలు భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి ప్రజలకి ఇతర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలా భక్తి శ్రద్ధలతోటి సహకరించాల్సిందిగా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యానగర్ బాల గణేష్ మండలిలో సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో 15 మంది ఉపాధ్యాయులను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉందని, క్రమశిక్షణ గల పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులదేనని అన్నారు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు సహకరిస్తేనే పిల్లల భవిష్యత్తు, తద్వారా దేశం పురోగతి చెందుతుందని అన్నారు. పిల్లల హక్కుల పేరుతో ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులను ఉపాధ్యాయులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాణం పాఠశాల గదుల్లోనే జరుగుతుందని, దానికి తల్లిదండ్రుల సహకారం అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి నిర్వాహకులకు పలు ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మున్నారాజ్ సిసోడియా, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు మంగళంపల్లి శ్రీనివాస్, ప్రసన్న లక్ష్మి, రమాచారి, సరళాదేవి, వాసంతి, గీత, రమేష్, కారం శ్రీనివాస్, సత్యం, శోభ, మల్లికార్జునరావు, అన్నపూర్ణ, లావణ్య, రాచకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో బాల గణేష్ మండలి వద్ద ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. మండలి కార్యక్రమంలో రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం వచ్చినందున దీన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా, మా స్వామి భక్తులందరూ కూడా, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించుకోవాలి. వారి ద్వారా సమాజానికి మంచి ఆదర్శమైనటువంటి సమాచార మెసేజ్ పంపించాలని ఒక ఆలోచనతో ఇవాళ ఇక్కడ అందరినీ, గురువులందరినీ కూడా ఇవాళ మేము సన్మానం చేసుకోవడం జరిగింది. రిటైర్డ్ అయిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ మేము అందరినీ కూడా గౌరవించినాం. ఎందుకంటే ఇవాళ ఉపాధ్యాయులు లేనిది సమాజం లేదు, ఈ దేశ భవిష్యత్తు లేదు, ప్రజల భవిష్యత్తు లేదు, విద్యార్థుల భవిష్యత్తు లేదు. ఈ దేశ పునాది మొత్తం కూడా ఆధారపడి ఉన్నది అంటే అది ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ దేశ పునర్నిర్మాణం కోసం ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క శ్రమ చాలా గొప్పది. కానీ ఉపాధ్యాయుల పట్ల ఈ మధ్య సమాజంలో చాలా ఏహ్యభావంతో, అంటే ఉపాధ్యాయుల పట్ల చాలా అగౌరవంగా ఇవాళ మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉన్నది. ఇవాళ ఉపాధ్యాయులు చదువు చెప్తున్నటువంటి సందర్భంలో పిల్లలని మందలించలేనటువంటి స్థితిలో ఇవాళ సమాజం ముందుకు పోతా ఉన్నది. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్, కాజీపేటకు సంబంధించినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సమాచారం పెట్టిండు. మొత్తం ఈ స్టేట్ అంతా తిరుగుతూ ఉన్నది. అది చాలా గొప్పగా పెట్టిండు. వై సతీష్ అనే ఒక అధికారి పెట్టిండు, పోలీస్ అధికారి. ఆ విధంగా ఉండాలి, అధికారులు కూడా ఆ విధంగా పనిచేయాలి. ఆయన అంటాడు, ఆయన స్వీయ అనుభవంతో, నేను చదువుకున్నటువంటి రోజుల్లో నన్ను టీచర్లు దండించారు, కానీ మా తల్లిదండ్రులు ఎవరు కూడా టీచర్లు ఎందుకు కొట్టినామని చెప్పి అడగలేదు కారణంగానే ఇవాళ ఈ స్థాయికి ఉన్నత స్థితికి ఎదిగినాము అని చెప్పి ఆయన గర్వంగా చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని టీచర్లు మందలించినప్పుడు దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా నా పిల్లల్ని ఎందుకు కొట్టినని చెప్పి వాళ్ళని దయచేసి టీచర్లని కేసులు పెట్టడం కానీ, పాఠశాలల మీద పోయి దౌర్జన్యం చేయడం కానీ చేయవద్దు. ఎందుకంటే టీచర్లు ద్వారానే ఈ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవడానికి కారణం కూడా తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోవడం మూలంగానే వాళ్ళ పిల్లలు గంజాయికి కానీ, మత్తు పానీయాలకు కానీ, వాళ్ళ అన్ని చెడు రుగ్మతలకు అన్నిటికీ కూడా బానిసలు కావడానికి కారణం ప్రధానంగా తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు చిన్ననాడు ఏదైతే పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు వాళ్ళని టీచర్లు మందలించకపోవడం వల్ల, వాళ్ళ కార్పొరేట్ కల్చర్లో టీచర్లు పిల్లలను కొట్టకపోవడం వల్ల, వాళ్ళ పిల్లలకు క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఇవాళ సమాజం మొత్తం కూడా విచ్ఛిన్నం అవుతుంది, దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి పిల్లలను మంచిగా పెంచుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నది. వాటికి సమానంగా ఇవాళ ఉపాధ్యాయులు చదువు చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉన్నది. కాబట్టి ఇవాళ మేము బాల గణేష్ మండలి నుంచి ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా సన్మానించి వాళ్ళని గౌరవించుకుంటున్నాం. ఆ అదృష్టం మాకు ఇక్కడ జరిగింది. దాదాపుగా 15 మంది ఉపాధ్యాయులను మేము గౌరవించుకోవడం జరిగింది. ఈ విధంగా సమాజంలో ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో, భక్తిభావంతో వాళ్ళని ఈ గౌరవించుకునే విధంగా సమాజం అంతా కూడా వాళ్ళని పూజించాలి. వాళ్ళ ద్వారా మన పిల్లల భవిష్యత్తును కోరుకోవాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు. కాబట్టి ఆ దిశగా ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మన హైందవ సాంప్రదాయంలో భాగంగా మరొక ఆధ్యాత్మిక కార్యక్రమంగా మనం ఎప్పుడు బాల గణేష్ మండలిని నిర్వహించుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో ఈ విధంగా ఉపాధ్యాయులు సన్మానం చేయడం అనేది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వారికి మన కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మన వాళ్ళందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, ఇక్కడ మసూదన్ గారు, వాసంతి మేడం గారు వాళ్ళ పిల్లలు చిన్నతనంలో వినాయకుని పెట్టాలి అని మారం చేయడం అనేటువంటి దాంతో మొదలుపెట్టినటువంటి ఈ వినాయకుడి స్థాపన పూజ అనేది మొదలైంది చాలా సంవత్సరాల నుండి. ఈ విధంగా ఒక చిన్న సంకల్పం అనేది మొదలై ఈనాడు కాలనీ వాసులు ఇంతమంది రావడము, దినదిన ప్రవర్తమానంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తూ అందరూ కలిసి ఒక సామాజిక సాంస్కృతిక ఐక్యతకు నాంది పలికింది. ఈ టీవీల వల్ల, సీరియళ్ళ వల్ల, వీటన్నిటి వల్ల ఎవరికి వాళ్ళు అంటూ ఇళ్లలో బంధించుకున్నటువంటి వాళ్ళు అందరూ ఒక చోట చేరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాలనీ వాసులందరికీ కృతజ్ఞాభివందనాలు. మరియు సమాజంలో టీచర్స్ యొక్క, ఉపాధ్యాయుల యొక్క స్థానం ఏంటి అని ఈరోజు ఈ కాలనీలో గుర్తించి సన్మానించి వారి యొక్క గౌరవాన్ని తెలిపారు. కుమ్మరివాడు కుండను చేసినప్పుడు మట్టిని ఎంత గట్టిగా, ఎంత ఇదిగా తొక్కితేనే అంత మంచి ఒక పాత్ర అనేది తయారవుతుంది, నైపుణ్యం కలిగినటువంటి. ఆ విధంగా ఆలోచించాలి.
మరి మన పిల్లలు మనకు అభివృద్ధి చెందినప్పుడు ఎంత సంతోషం అవుతుందో అది కొన్నాళ్ళకు మాత్రమే ఫలితం ఇస్తుంది. కానీ ఇప్పుడు చేసేటువంటి ఈ ప్రేమ వల్ల రేపు పిల్లలే మనకి ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయి పిల్లలు తల్లిదండ్రులను గెంటేయడం, హత్యలు చేయడము రకరకాలుగానే మనం వింటూ ఉన్నాం. వీటన్నిటికి కారణం ఏంటి? మనం చిన్నతనాన్ని పట్టించుకోకపోవడం, మన యొక్క నిర్లక్ష్యం వల్లనే, చిన్న నిర్లక్ష్యం అనుకుంటున్నాం కానీ అది సమాజానికి చీడపురుగులా తయారై వ్యవస్థ అనేది పాడవుతుంది. అంటే రేపు మనం పెద్ద వయసు వచ్చి వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతాం, ఆ పిల్లలు క్రూరులైనప్పుడు అప్పుడు బాధపడతాం. కానీ రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు దృష్టిలో పట్టుకుని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సూర్యానగర్ రోడ్ నెంబర్ 21లో వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి గణేష్ మండలి సభ్యులు మోదుపురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సూర్యానగర్ వరసిద్ధి వినాయక మండపంలో ఈరోజు భక్తులందరూ, ముఖ్యంగా మహిళా భక్తులు నిత్య పూజలు నిర్వహించి 108 పదార్థాలతో గణేష్ భగవానునికి నివేదించడం అయిందని అన్నారు. 108 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉందని, అందుకే భక్తులందరూ 108 పాత్రల్లో వివిధ రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారని అన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి గణేష్ మండలి మహిళ పద్మ, ఇంద్ర, కోమలి, మల్లీశ్వరి, నిర్మలాదేవి, పద్మ, లావణ్య, లక్ష్మీప్రియ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మండలి సూర్యనగర్ రోడ్ నెంబర్ 21 మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే 2025 సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మహిళా భక్తులందరూ కూడా గణపతి స్వామి వారికి 108 రకాల పదార్థాలు, ప్రసాదాలు నివేదన చేయడం జరుగుతుంది. ఈ 108 ఎందుకు చేయాలి? 108లో గొప్ప రహస్యం ఏంటంటే 108లో విశ్వశక్తి దాగి ఉంది. మొత్తం విశ్వశక్తి 108లో దాగి ఉంది. ఎందుకు 108 అంటే మన మామూలుగా ఖగోళం చూసినట్టయితే సూర్యునికి భూమికి మధ్యలో వ్యాసము చూసినట్టయితే 108 రెట్లు, అదేవిధంగా భూమికి చంద్రునికి చూసినట్టయితే కూడా 108 రెట్లు. ఈ విధంగా ఖగోళ రహస్యం అంతా దాగి ఉంది. అదేవిధంగా నాట్య శాస్త్రం చూసినట్టే 108 భంగిమలు ఉంటాయి. నాట్య శాస్త్రంలో 108 భంగిమలు ఉంటాయి. ఆయుర్వేదంలో చూసినట్టయితే 108 మర్మస్థానాలు, అంటే మన సృష్టి స్థానాలు అంటే ఆ 108 స్థానాలుగా మనం ఇంత ఆరోగ్యంగా ఉండాలి. అది ఏ ఒక్క కేంద్రం శక్తి లేకపోయినా మన రకరకాల రోగాలు, క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద శాస్త్రం ఈ విధంగా చూసినట్టే ఎక్కడ చూసినా సరే ఇది. అదేవిధంగా ఈ జన్మత ఏంటంటే ఖచ్చితంగా 27 నక్షత్రాలు
ఉన్నాయి. ఆ 20 లక్షల 4 పాదాలు అంటే 27 ఇంటూ 4 అంటే 108. అంటే ప్రతి మనిషి కూడా ఈ 108లోకి రావాల్సింది. అంటే ఎక్కడ చూసినా సరే ఈ విశ్వశక్తిలో మీరు అంతా ఉన్నారు, మనం అంతా ఉన్నాం. కాబట్టి మనం తీసుకునే శ్వాస, మనం ఏంటంటే తీసుకునే శ్వాస కుడి ముక్కు నుంచి ఎడమ ముక్కు తీసుకుంటాం కదా, ఇది కూడా ఇది విశ్వశక్తిలో దాగి ఉంది. అంటే ఇటు మన ఏంటంటే సూర్యనాడి అంటాం, చంద్రనాడి అంటాం, ఇది కూడా యోగాలో భాగం. అంటే ఎక్కడ చూసినా మనం చేసిన ప్రతి క్రియలో కూడా ఈ విశ్వశక్తి దాగి ఉన్నది. కాబట్టి ఇంకొకటి, మీరు ఎప్పుడు శ్రీ సూక్తం అనేది విన్నరా? శ్రీ చక్రం శ్రీ సూక్తం ఇళ్లలో పెట్టుకుంటాం కదా, దాంట్లో కూడా 54 పురుష 54 స్త్రీ దానికి సంబంధించిన ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ కూడా 108. అంటే ఆ శ్రీ సూక్తం అనే శ్రీ చక్రం ఎక్కడైతే పెట్టుకుంటారో నెగటివ్ శక్తి పోయి పాజిటివ్ శక్తి వాళ్ళ ఇంట్లో వస్తుందంట. కాబట్టి ఆ స్త్రీ చక్రం అనేది ఇళ్లలో పెట్టుకోండి. ఈ విధంగా ఎక్కడ చూసినా మీరు ఇవాళ స్వామి వారిని నివేదించిన ఈ 108 రకాలు అనేది మొత్తం విషయంలో రకరకాల వాటికి చెందుతాయి. కాబట్టి విశ్వశక్తి ద్వారా మీకు కూడా ఆరోగ్యాలు కలుగుతాయి. కాబట్టి మనమంతా ఆరోగ్యాలు ఉంటున్నాం. అంటే సూర్యనగరి కాలనీ వాసులందరూ కూడా ఇలాంటి విశేషమైన పూజలు చేస్తూ ఉన్నారు. మనమే కాకుండా మొత్తం మనం ప్రపంచమంతా కూడా బాగుండాలని కోరుకుంటాం. మనమంతా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక గొప్ప సూత్రాన్ని, మాధవ సేవ అనే సూత్రాన్ని మనం అంతా పాటిస్తున్నాం. కాబట్టి సూర్యనగరి కాలనీ ముఖ్యంగా మహిళా భక్తులకు ఈరోజు ప్రత్యేక హృదయపూర్వకంగా ధన్యవాదాలు వరసిద్ధి గణేష్ మండలి తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్ భక్త మార్కండేయ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సందీప్ శర్మ, మాజీ కౌన్సిలర్ అంకం సంజిత మనోజ్ మాట్లాడుతూ 9వ రోజు మహిళా భక్తులందరూ గణేష్ భగవానునికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. అనంతరం మండప నిర్వాహకులు, కాలనీ భక్తులు, ప్రజలందరి సహకారంతో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులందరికీ గణేష్ భగవానుని కృప ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామ్నగర్లో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం, శ్రీ భక్త మార్కండేయ స్వామి గణేష్ మండలి వద్ద ఈరోజు నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే కుంకుమార్చన కార్యక్రమంతో పాటు రామ్నగర్ కమిటీ మరియు ఈ రామ్నగర్ ప్రజల అందరి చేత నిర్వహిస్తున్నటువంటి అన్నదాన ప్రసాదం ఉంటుంది. ఇవాళ కూడా మధ్యాహ్నం 2 గంటలకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ రామ్నగర్ శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున సమస్త భక్త జనులు అందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈరోజు రామ్నగర్ శ్రీ భక్త మార్కండేయ గణేష్ మండలి వద్ద మహిళలకు కుంకుమ పూజ మరియు వార్డు ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి మన రామ్నగర్ మహిళలు 20వ వార్డు 32వ వార్డు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మన
సందీప్ శర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాడ పెద్దలు, సహకరించిన దాతలకు మరియు ముఖ్యంగా మహిళలు 9 రోజులు ఎంతో రోజుకో కార్యక్రమాన్ని నిన్న 108 ప్రసాదాలు కానీ రోజుకో కార్యక్రమం తీసుకొని ముందుండి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా వైభవంగా ఘనంగా మనం ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకోవాలని మహిళలకు ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. అలాగే దాతలు కూడా ఈసారి గారు ప్రతిసారి కూడా ముందుకొచ్చి ఈ మార్కండేయ టెంపుల్ కానీ గణేష్ మండలి కానీ మన టెంపుల్ కూడా అభివృద్ధికి ప్రతి ఒక్కరు ముందుండి ఇంటి నుండి వచ్చి టెంపుల్ని కూడా ప్రత్యేకంగా డెవలప్కు పాల్గొంటున్నారు. అలాగే వారి సహకారాలు కూడా మాకు మా కమిటీ వారికి అలాగే అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. దేశ ప్రజలకు దీపావళి కానుకగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం 4 స్లాబులు ఉన్న జీఎస్టీ విధానాన్ని 2 స్లాబులకు కుదిస్తూ మంత్రివర్గంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రశంసలు పొందిన భారతదేశ జీఎస్టీ విధానానికి పేద మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూరేలా మరిన్ని మెరుగులు దిద్దే కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 5, 12, 18, 28% ఉన్న జీఎస్టీ స్లాబ్ రేట్లు 5, 18, 2 స్లాబులుగా ఉండే విధానాన్ని ఆమోదించి ఈ నెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తేనుందని అన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగినప్పటికీ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, మనమంతా ప్రధానమంత్రికి పేద ప్రజల తరపున కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయని, అలాగే లగ్జరీ వస్తువులైన టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లు ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలన్నీ జీఎస్టీ పెట్టి ఈ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి నానా యాగి చేసినటువంటి రోజులు మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని నరేంద్ర మోడీ నాయకత్వం లోపల కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని మార్చి దేశమంతా ఒకే విధానాన్ని, ప్రతి రాష్ట్రం లోపల కూడా ఒకే ట్యాక్స్ విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం సఫలీకృతమై 1,00,000 కోట్లు ఉన్నటువంటి ఆదాయం ఈరోజు 22 లక్షల కోట్లకు మరి ఎదిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ఇవాళ దేశం లోపల, ప్రపంచం లోపల భారతదేశం తలెత్తుకు తిరుగుతుందని చెప్పడానికి ఇది నిదర్శనము. ఈ ట్యాక్స్ వల్ల, ఈ సంస్కరణల వల్ల ప్రపంచం లోపల మరి భారతదేశానికి అత్యంత విలువ, వాల్యూ పెరిగినటువంటి విషయం మీకు తెలిసినటువంటి విషయం. ఇవాళ అమెరికా 50% టారిఫ్లు పెట్టి భారతదేశాన్ని అణగదొక్కుదామని ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఉన్న జీఎస్టీ ట్యాక్స్లను 28% నుంచి 18%, 18% నుంచి 5%, 5% నుంచి ఉన్నటువంటి వాటిని 0% తీసుకుపోయి దేశ ప్రజలకు దీపావళి కానుక ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దేశ ప్రజలందరూ కూడా అనేక విషయాల లోపల, ఫుడ్ గ్రెయిన్స్ విషయం లోపల కావచ్చు, శానిటరీ నాప్కిన్స్ విషయం లోపల కావచ్చు, 0% ట్యాక్స్ ఇవాళ అమలు చేసినటువంటి చరిత్ర. వాహనాలు ఏదైతే ట్రాక్టర్లు ఉన్నాయో, ట్రాక్టర్లను ఇవాళ రైతులకు ట్యాక్స్ లేకుండా చాలా తక్కువ ట్యాక్స్ ఇచ్చేటువంటి రూపుకు మార్చి మరి రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర ఇవాళ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాల నుంచి అంత్యోదయనే సిద్ధాంతంగా పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు, మారుమూల ప్రాంతాలకు
గిరిజనులు ఉండే ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలి. అన్ని ప్రాంతాలకు రోడ్లు పోవాలి, అన్ని ప్రాంతాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి అనే లక్ష్యంతో గత 11 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. దాంట్లో భాగంగా గతంలో అనేక రకాల ట్యాక్సులు ఉంటుండే, అవన్నిటిని తీసేసి ఒక సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ జిఎస్టీకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అయింది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా జిఎస్టీ ఉంది. 8 సంవత్సరాల కింద జిఎస్టీ తీసుకొచ్చారు. జిఎస్టీ తోటి ప్రభుత్వం ఆదాయం పెరిగింది. ఒక కేంద్ర ప్రభుత్వందే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కూడా పెరిగింది. ఆదాయం పెరగడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. ఇవాళ దేశంలో ఉన్న నలుమూలల జాతీయ రహదారులు, ఎక్కడ చూసినా కొత్త ట్రైన్స్, ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా పేద ప్రజలకు నెలకు 5 కిలోల రేషన్ బియ్యం, దాంతోపాటు ఏదైతే ఆయుష్మాన్ భారత్, ఇవన్నీ కూడా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయము జిఎస్టీ కలెక్షన్ల ద్వారా పెరిగింది కనుక ఇవన్నీ చేయగలిగింది. 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి ఇలా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి మనం వచ్చింది. అమెరికా మనకు తెలుసు 50% టారిఫ్లు పెట్టింది. అయినప్పటికీ గతంలో అయితే వేరే దేశాలు మన మీద టారిఫ్స్ పెడితే మన దేశం యొక్క ఆర్థిక స్థితి, ఎకనామీ 1991లో మనం చూసాం, చాలాసార్లు మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. కానీ ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందంటే అమెరికా బెదిరించినా కూడా మన భారతదేశం ఇవాళ భారతదేశానికి ఏం ఫరక్ పడతలేదు మన ఆర్థిక వ్యవస్థ. మనం చూడొచ్చు, స్టాక్ మార్కెట్సే చూడొచ్చు, మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా రెస్పాండ్. సో ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము బలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా పోతూ 2047కి వికసిత్ భారత్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే దిశగా పనిచేస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఆదాయం పెంచాలి, వాళ్ళ సేవింగ్స్ పెంచాలి. దాని ద్వారా వాళ్ళు ఏవైతే వస్తువులు ఇంతకుముందు కొనలేకపోయినారో ఆ వస్తువులు కొనడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలపడి రాబోయే రోజుల్లో తొందరలోనే మనము ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా అవుతాము. 2047లో మన వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరడానికి కొరకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హమాలివాడ శ్రీ ప్రసన్నాంజనేయ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి పూజలను పురస్కరించుకొని మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయ యూత్ గణేష్ మండలి సభ్యులు వెంగల కొమరయ్య మాట్లాడుతూ, ప్రసన్నాంజనేయ యూత్ గణేష్ మండలి స్థాపించి 16 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గణేష్ మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సహాయ సహకారంతో నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు అమ్మాలివాడలోని శ్రీ ప్రసన్నాంజనేయ యూత్ వద్ద 16వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుని దగ్గర అన్నదానం పెట్టడం జరిగింది. అన్నదానం చేసిన వారు శ్రీ దాతలు, మరి చిప్ప
అరుణ్ కుమార్ మరి సింధు మరియు కుమార్ తర్వాత మార్షెట్ శంకర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శ్రీ ప్రసంజన యూత్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా అమ్మాలివాడ భక్తులందరూ కూడా పేరు పేరున అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాగే ఇక ముందు కూడా శ్రీ ప్రసంజన యూత్ దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు రైతుల పట్ల పూర్తి అవగాహన తనకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. శుక్రవారం లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గత 2 రోజుల క్రితం ఒక వీడియోలో నాకు అవగాహన లేదని అనడం తప్పని అన్నారు. రైతులకు సరిపడా యూరియా నిల్వ ఉంచి సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందని తెలిపారు. పంటలు వేసుకొని యూరియా కోసం రైతులు దుకాణం ముందు నిలబడి ఉండడం చాలా బాధాకరమని తెలిపారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు దుకాణం ముందు యూరియా కోసం నిలబడిన దాఖలు లేవని దట్ ఈజ్ కేసీఆర్ అని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు పంట నష్టం అయినప్పుడు తనకు ప్రజల్లోకి వెళ్లి పలకరించి ఓదార్చడం తన అలవాటని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, సరిపడా యూరియా నిల్వలు ఉంచి రైతులకు యూరియా బస్తాలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాతరాజు రాజన్న, మెట్టు రాజు, చంద్, పెట్టెం తిరుపతి, సతీష్ రాయమల్లు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షం, అదేవిధంగా రైతులకు కావాల్సిన ఎరువుల విషయంలో మాకు ఒక అలవాటు, ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా పోయే అలవాటు మాకుంది. నేను 3-4 రోజుల క్రితం గుర్రేవు ప్రాంతంలో అక్కడ వరదలు ఉన్న బాగా నీరచ్చుతో కొంత పంట మునిగింది. ఎరువులకు నీరుకు ఇబ్బంది పడుతుందని ఆన్ ద వే పోయేటప్పుడు దండపల్లి సొసైటీ ద్వారా జనం బాగున్నారు, రిటర్న్లో అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడచ్చు. ఉద్దేశం వల్ల దీన్ని రాద్ధాంతం చేస్తూ మంచాల ఎమ్మెల్యే మొన్న ఏదో వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి లోకల్గా ఏదో మాట్లాడారు. అందులో ఏమి అవగాహన ఉంది అని ఏదో మాట్లాడింది. అవగాహన నాకు అన్ని విధాల అవగాహన ఉంది. 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వాన బ్రహ్మాండంగా ఒక్క వ్యక్తి కూడా దుకాణం ముందు నిలవలేదు. దట్ ఈజ్ కేసీఆర్. అది దృష్టిలో ఇక్కడే మాట్లాడగా ఇవాళ ఏమైంది, ఇంకా కాస్త కొంతమంది వరేకో ఇక్కడ కొంచెం ప్రతి నువ్వు అంత ఎక్కడైతే కాటన్ ఉందో మొత్తం రాత్రి బావులు రాత్రి ఏమంటున్నారు, మళ్ళీ వీడియో తీసింది ఇది పగలగా రాత్రి తీశారు. యూరియా సరఫరా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అది మీరు చేయలేకపోయారు, మీరు ఫెయిల్ అయ్యారు. ఇలా అంటారు. నేను దండపల్లి కడక్కడ అవుతే కేసీఆర్ ప్రభుత్వం అట్లేకుండా బ్రహ్మాండంగా మాకు అసలు మేము ఎప్పుడూ డబ్బులు పట్టుకపోయింది, ఇలా ఈ ప్రభుత్వంలో రావడం లేదు. డెఫినెట్గా అంటారు. ఎందుకంటారండి, ఆపుతారా? ఆపలేరు ఎవరు. అది అసలు యూరియా ఎక్కడి చేస్తుంది, యూరియా ఎక్కడి చేస్తుంది అంటే ప్రేమసాగర మాటల్లో ఎక్కడి చేస్తుంది, ఎక్కడి చేస్తుంది. అంతకుముందు గతంలో మనకు రేక్ పాయింట్ ఎక్కడ ఆదిలాబాద్ నుంచి మనకు బై రోడ్ వస్తే ఇది బంధు ఏ కబాల్ ఈ పెద్ద ల్యాండ్లో ఏటేటో దీనికి వచ్చి ఒక బస్సు ఉంది 50 రూపాయలు 60 రూపాయలు డిమాండ్. ఓ సందర్భంలో షార్టేజ్ ఉంటే లారీలు రానియని సందర్భంలో నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచిగా రేక్ పాయింట్ది మంజూరు చేసిన వ్యక్తి, మంజూరు కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి దివాకర్. ఇక అవగాహన లేకుండా యూరియా అనేది రైతు మీద నాకు ఉంది కాబట్టి, నాకు అవగాహన ఉంది కాబట్టి, అందుకే రేక్ పాయింట్ మంచిగా రైల్వే స్టేషన్ రేక్ పాయింట్ తోటి మనకు ఒక్కొక్క బస్సు మీద ఇవ్వాలా 60, 70, 80 రూపాయలు మిగులుతున్న దివాకరే కారణం, ఆయన కాదు. అందుకోసం ఉట్టిగా వేగంగా మాట్లాడుకొని ఇప్పటికే నువ్వు చులకైన ప్రజల్లో ప్రభుత్వం చులకైనది, నువ్వు చులకైన అనుమానం లేదు. మేమేం చెప్పడం కాదు.
నువ్వు అన్నమాట ఏంది చేసేది పుట్టిన వేగంగా మాట్లాడుతావు. ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయలేదు, 2 కిలోల బాధ్యత నేరుగా డైరెక్ట్ స్టార్టింగే 2 కిలోస్ స్టార్టింగే 2 కిలో బాధ్యత అని చెప్పింది అక్కడ రైతు ఇప్పటికే డిమాండ్ ఇంటింటికి ఇస్తాడు, అది కూడా చూస్తాం. హీరో ఇంటింటికి ఇస్తారట, అసలే దిక్కులేంటి ఇంటింటికి ఇమ్మీడియట్ గా రైతాంగాన్ని ఇబ్బంది కాకుండా హీరో ఇచ్చే కార్యక్రమం. నేను ఏమంటున్నా, నష్టం అనేది డెఫినెట్ గా పంట నష్టపోతే నేనే ఉట్టిగా చెప్పడం లేదు. నేను కూడా 50 నుంచి రాజకీయాలు ఉన్నా, మంచి నాకు అవగాహన ఉంది. సర్వే చేస్తారు, పంట నష్టమైందా కాదా, నష్టమైతేనే వాళ్ళు రిపోర్ట్ పంపుతారు, అగ్రికల్చర్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అది ఇమీడియట్ గా యూరియా అయితే ప్రియారిటీ కింద ఇప్పియాలి. మొన్న బాగా వర్షాలతోటి ఎక్కడైతే మునిగిందో, ఎక్కడ పంట వేయిందో, ఎక్కడ కాటన్ వేయిందో, ఎక్కడ వరి వేయిందో వాటికి నష్టపరిహారం ఇవ్వాలంటారు. రాష్ట్రం అంతా ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వాల్సిందే. ఇది మా డిమాండ్. సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ మాజీ ప్రధాన కార్యదర్శి మనుబోతుల కొమరయ్య సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు చేశారని ఏఐటీయూసీ బెల్లంపల్లి గోలేటి బ్రాంచ్ల ఇన్ఛార్జ్ చిప్ప నర్సయ్య తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో గని అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్ అధ్యక్షతన నిర్వహించిన కొమరయ్య 29వ వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు పి రాజలింగ్, మిట్టపల్లి రమేష్, రవి, మైన్స్ కమిటీ సభ్యులు ప్రశాంత్, సంతోష్ కుమార్, సేఫ్టీ కమిటీ సభ్యులు అశోక్, రాజేష్, శ్రీకాంత్, గణేష్, బొంకూరి రామచందర్, స్వామిదాసు పాల్గొన్నారు. కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన 2 బ్రాంచ్ల ఇన్ఛార్జ్ చిప్పనరసయ్య సార్ని వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే బ్రాంచ్ ఆఫీస్ బేరర్ బొంకూరు రామచంద్ర గారిని వేదికను అలంకరించేందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే పులిపాక స్వామిదాసను వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు రాయలింగ్ సార్, రమేష్ సార్, రవి సార్ని వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ, అట్లాగే సేఫ్టీ కమిటీ అశోక్ సార్ని వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మనుబోతుల కొమరయ్య గారు అనేది పెన్షన్ సాధకుడు, పెన్షన్ సాధించిన గొప్ప వ్యక్తి, బొగ్గుగని కార్మికులకు ప్రియతమ నేత. ఈ సమాజంలో కొంతమంది నాయకులు, కార్మికులు జీవితం పాటుపడిన వారిలో ప్రథమ స్థానం ఏఐటీసీ కమ్యూనిస్టు నాయకులు మనుబోతుల కొమరయ్య గారికి దక్కుతుంది. ఈయన ఉమ్మడి ఖమ్మం జిల్లా బొగ్గుగని నిలయమైన ఇల్లందు పట్టణంలో బొగ్గుగని కార్మిక కుటుంబంలో 12/6/1928 జన్మించారు. చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలు ఆకర్షితుడై కమ్యూనిస్టు సాహిత్య చదివినారు. 1940 సంవత్సరంలో కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ వారి మెయిన్ వర్క్షాప్లో ఉద్యోగంలో చేరిన సమయంలో బొగ్గుగని కార్మికుల శ్రమదోపిని చూసి చలించిపోయినాడు. ఆనాటి కార్మిక సంఘ నాయకులైన దేవురు శేషగిరిరావు, ముగ్దున్ మొయినుద్దీన్, రాజ్ బౌదూరి గారు, కేఎల్ మహేందర్ గారు సన్నిహితంతో 1942 మే 1న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపకులు ఒకరిగా నిలిచారు. కేవలం బొగ్గుగని కార్మికుల హక్కులకే కాకుండా నిజాం సర్కార్కు వ్యతిరేకంగా జరిగిన భూమి కోసం, భుక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. దాదాపు 44 సంవత్సరాలు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీకి ప్రధాన కార్యదర్శిగా ఉండి యూనియన్ కొమరయ్యగా కార్మికులచే పిలువబడ్డారు. బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. భారతదేశంలో బొగ్గు పరిశ్రమ జాతీయకరణ చెందిన తర్వాత 1974లో మొట్టమొదటి జాతీయ బొగ్గు వేతన కమిటీ శాశ్వత సభ్యునిగా ఎన్నికైన తర్వాత కార్మికులకు ఇంక్రిమెంట్లు, బోనస్, కోలీడేండలోని కార్మికుల కంటే అదనంగా సింగరేణి కార్మికులకు ఒక ఇంక్రిమెంట్ ఎక్కువగా రఘునందన్ రెడ్డి అవార్డు ద్వారా ఇప్పించిన ఘనత కొమరయ్య గారికి దక్కుతుంది. 1976లో ఎమర్జెన్సీ డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగం ఇప్పించారు. 1981లో ఉద్యోగ విరమణ 2 సంవత్సరాలకు ముందే రాజీనామా చేస్తే వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. బొగ్గు రంగం సంబంధించిన కార్మికులకు రేగే కమిటీ, మద్దూం కమిటీల్లో సభ్యునిగా ఉండి కార్మికుల హక్కులు కల్పించారు. సింగరేణి కార్మికులకు సమ్మె చేయించి వృత్తి పన్ను రద్దు చేయించడం జరిగింది. 1990లో ప్రాంతంలో దాదాపు 1800 మంది కాంట్రాక్టర్ కార్మికులను పర్మనెంట్ చేయించడం జరిగింది. కార్మికుడు మరణిస్తే అతన్ని క్వార్టర్ వారసులకి అలౌట్ చేయించడం ఇతను చేయడం జరిగింది. 1992లో సింగరేణి నష్టాలు వస్తున్నాయని బాయిలు కని గణేష్ నవరాత్రుల ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఆధ్యాత్మికతతో వినూత్న రీతిలో గురువారం సాయంత్రం సుమారు 50 మంది బాల బాలికలచే ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని
పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ్ శర్మ నిర్వహించారు. చిన్నారులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా సామాగ్రితో మండపం వద్ద భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. వినాయకుని పూజ వద్ద ఆశీస్సులను చిన్నారుల తల్లిదండ్రులు వారిని చూసి ఎంతో సంతోషించారు. వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ్ శర్మ చాక్లెట్లను అందజేశారు. అదేవిధంగా కమిటీ నిర్వాహకులు చిన్నారులందరికీ ఎగ్జామ్ ప్యాడ్లను అందించారు. గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా బాలికలచే వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గాంధీనగర్ వినాయక భక్త మండలి కమిటీ నిర్వాహకులు సిటీ డైలీ న్యూస్తో తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైందని
ఎంఈఓ వెంకటేశ్వర స్వామి అన్నారు. కాసిపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ డిఏవి పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ దేవపూర్ ఓరియంట్ గోల్డ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఎస్టీ ఫోరం చైర్పర్సన్ గొంది వెంకటరమణ, ఎంఈఓ వెంకటేశ్వర స్వామి మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. అనంతరం డిఏవి పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో, మెమోటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఏవి ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మడావి వెంకటేష్, కార్యదర్శి ఊటూరి సాయి కుమార్, కోశాధికారి నిఖిల్ రెడ్డి, ప్రసాద్, నామసాని రాజు, మాజీ సర్పంచ్ మడావి విజయలక్ష్మి, ఖుష్బూదేవి, సునీతాదేవి, ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఏ వ్యవస్థలో అయినా మీ శిష్యులే ఉంటున్నారు. అది డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఏ సంస్థ అయినా, ఈవెన్ పార్లమెంట్లో మీ శిష్యులే, అసెంబ్లీలో మీ శిష్యులే, ప్రతి చోట మీ శిష్యులే. ఎక్కడైతే నీడ్ ఉంటుందో త్వరగా ఉదయం చెల్లించి సాయం చేసిన వారే మనకు గొప్ప. వారి గురించి అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్ప భారతదేశానికే మొదటి పౌరుడు. మనందరికీ ఈరోజు ఈ పండుగ చేసుకోవడానికి మూల కారణం. ఒక వ్యక్తి మన కుటుంబానికి ఎటువంటి నష్టం జరగకుండా, మన ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా, మరి మనకున్న దాంట్లోనే టైం, టాలెంట్, ట్రెజర్ ఇది. ప్రతి మనిషి ఎక్కడో రుణపడి ఉంటాడు. గురువు కావచ్చు, మిత్రుని కావచ్చు, స్నేహితుని కావచ్చు, ఊరు కావచ్చు, భగవంతుని కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదో విధంగా రుణపడే ఉంటాం మనం. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మానవ జన్మ ఎత్తినాం. కాబట్టి మనకున్న దానిలో కొంత సాయం చేస్తే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే పెద్ద సేవా సంస్థ ఇంటర్నేషనల్ లయన్స్. మరి అటువంటి సేవా సంస్థలో మమ్మల్ని పరిచయం చేసినటువంటి బెల్లంపల్లి కట్టు సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి గత సంవత్సరం మనకు తెలుసు వరదలు వచ్చినాయి. మరి మిగతా రాష్ట్రంలో వేరే ప్రాంతం కాకుండా మన కాసిపేట మండలంలోనే తిరుమలాపూర్ అని ఉంటుంది. ఆ ఊరిని కూడా, అక్కడ ఉన్న సమస్యలను కూడా ఇలాంటి మీడియా మిత్రులే చెప్పడం ద్వారా దాదాపు 50 మంది కుటుంబ సభ్యులకు 7,000 చొప్పున వారికి వంట సామాగ్రితో పాటు అందించడం జరిగింది. నా ప్రతిపాదనతో అంటే 3,50,000. మరి లాస్ట్ ఇయర్ నేను ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ ఉన్నా. నా బాధ్యత ఏంటంటే ఫండ్స్ పంపి కలెక్ట్ చేసి బయటికి పంపాలా. నేను నా కుటుంబం తరఫున ఒక 6,54,000 ఇస్తే మిగతా వాళ్ళు 75 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి దేవాపూర్ లయన్స్ క్లబ్ నుంచి ఎల్సీఎఫ్ ఫండ్కు 75 లక్షలు నాకు సహకరించిన అందరికీ, మరి ఈ బోధ రావడానికి కూడా నేను చదివిన స్కూల్ ఇదే. మరి నాకు అన్నదాత కూడా ఓడించిందంటే మరి ఈ నుంచి రావడం కూడా చాలా సంతోషం ఉంది. Words, if you utter some words on a student with anger, they will come with the same anger to teacher. That's not good. At that time, the teacher have to make the role to pull the parent, not to encourage the parent in the same way. If parent speaks in anger, we have to pull down him. We should not speak with him with anger. Because in olden days, there are minimum 5 to 10 children per family, per couple. In a family, 5 to 10 children were there. Nowadays, 1 or 2 or 1 or none. So the whole love comes to a single children. So they will ask if you scold children. So without scolding,
without punishment, we have to teach the children. It is a big task. It is a very big task now with the teachers. So, if you complete మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఈరోజు గణేష్ నిమజ్జన శోభయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా బస్టాండ్ ఏరియాలో విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి మరియు బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెర్రవెల్లి మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యతతో తమ పండుగలను నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఆనాడే బాలగంగాధర్ తిలక్ గణేష్ విజయోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయన చెప్పినట్లుగానే ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు నిర్వహించి శోభయాత్రగా నిమజ్జన స్థలానికి తీసుకెళ్లడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయడం గర్వంగా ఉందని అన్నారు. నిమజ్జనోత్సవం కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన మందమరి హిందూ ఉత్సవ సమితి శాఖకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ విజయోత్సవ సభలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల లోపల భాగంగా అతి పెద్దగా హిందువుల యువకుల పండుగగా జరుపుకునేటువంటి గణేష్ నవరాత్రాలు ఈ రోజుతో ఇక్కడ ముగియడం, 9 రోజులుగా విశేష పూజలు అందుకొని మనందరినీ ఆశీర్వదించినటువంటి ఆ గణనాథుడు ఈ రోజు నిమజ్జనోత్సవానికి పోతుండగా వారిని సాగనంపడానికి ఆ యొక్క నిమజ్జనోత్సవం లోపల ఘనంగా నిర్వహించడానికి గత ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి హిందూ ఉత్సవ సమితి నాయకులందరికీ కూడా నాయకులైనటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల లోపల మనమందరం చురుకుగా పాల్గొని ఈ రోజు గణపతి నవరాత్రాలు, రేపు అమ్మవారి నవరాత్రాలు. హిందూ ఉత్సవ సమితి మందమరి కమిటీ అధ్యక్షులు
సూరిబాబు గారు, మనవారి హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పట్టణ కుల ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అందరికీ కూడా ముందుగా హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. గత ఎన్నో సంవత్సరాల నుంచి మందమరి పట్టణము ఈ ప్రాంతంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాలను వాటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక వేదికను ఏర్పాటు చేసి అన్ని వినాయకులను కూడా అందరినీ నవరాత్రుల తర్వాత ఒక వేదిక నుంచి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి అందరు పోయేలాగా చూసి ఒక అంటే ఇవన్నిటి కూడా ఉద్దేశం ఏంటంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ చాలీసా పఠనం. వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి 108 పదార్థాలతో నైవేద్యం సమర్పించిన మహిళా భక్తులు. గూడెం గోదావరి వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. 60 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీసీపీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. 15 మంది ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించిన బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.